హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాం. రంజాన్ స్పెషల్ డబల్ కా మీఠా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అండ్ ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఒక హాఫ్ లీటర్ పాలను మరగబెట్టుకోవాలి. ఆల్రెడీ గ్యాస్ పైన పాలు మరుగుతున్నాయి. అదేవిధంగా ఒక పౌను బ్రెడ్. ఈ బ్రెడ్ ఆల్రెడీ డ్రై అయి బేకరీస్లో దొరుకుతుంది. డబల్ మీఠా కోసం స్పెషల్. ఇది మనం తినసే బ్రెడ్ కాకుండా ఇది వేరేగా ఉంటుంది. మళ్ళీ ఇందులో కాజు, బాదాం, తర్వాత కర్బూజా గింజలు, ఇలాయచీ అండ్ షుగర్, ఫుడ్ కలర్. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. సరిపడంతా బౌల్లో వేసుకొని అదేవిధంగా ఇప్పుడు పాలు మరిగినాయి, పక్కకు పెట్టుకోవాలి, చల్లారాలి. తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఆ బ్రెడ్ని మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో వేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకుందాము. అదేవిధంగా మరి ఒక ప్యాన్లో మనం ఏదైతే బ్రెడ్కి కావలసిన పానకం ఉందో దానికి నెయ్యి కాగుతుంది. ఆ కాస్తున్న నెయ్యిలోనే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. సో ఈ మరుగుతున్న వాటర్లో షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ని బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇది కొంచెం పానకంలాగా, తీగ పానకంలాగా వచ్చే వరకు దాన్ని మరగనివ్వాలి. అలా కింద అడుగు అంటుకోకుండా ఇలానే కలుపుతూ ఉండాలి. కొంచెం ఫుడ్ కలర్ని కూడా ఇందులో యాడ్ చేయాలి కలర్ కోసం. సో అప్పుడు స్వీట్ కలర్ బాగా వస్తుంది. కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ని కూడా ఇప్పుడే కలుపుకోవాలి. అయింది ఆల్రెడీ ఆయిల్. హీట్ అయిన ఆయిల్లో బ్రెడ్ ముక్కలని ఈ విధంగా చేర్చుకోవాలి. సో అలా హీట్ అయిన ఆయిల్లో నుండి బ్రెడ్ ముక్కల్ని దూరగా వేయించుకోవాలి. ఈ ఏదైతే బ్రెడ్ ముక్క సైజ్ కూడా ఉందో, మనము ఎప్పుడైతే స్వీట్ కోసం బ్రెడ్ ఆర్డర్ చేస్తామో అక్కడి నుంచి ఈ సైజులోనే బ్రెడ్ని తీసుకురావాలి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా అన్ని బ్రెడ్ ముక్కల్ని దూరగా వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మిగతా బ్రెడ్ ముక్కలన్నీ వేయిస్తున్నాను. వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఈ విధంగా రెడీగా ఉన్నాయి. అదే కాగుతున్న నూనెలో మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ దూరగా అవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని దూరగా వేయించుతున్నాను. ఈ పానకంలో స్టవ్ని సిమ్లో పెట్టేసి ఏవైతే దూరగా వేయించుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఏవైతే బ్రెడ్ ముక్కలు మొత్తము పానకం పట్టుకునే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పానకంలో బ్రెడ్ ముక్కలన్నీ వేగుతున్నప్పుడు పైనుంచి ముందుగా మనము కాల్చి చల్లారి పెట్టుకున్న పాలను కూడా ఇందులోనే ఇప్పుడు యాడ్ చేయాలి. విధంగా చేసిన తర్వాత మూత పెట్టేసి దాన్ని సిమ్లో పెట్టేయాలి. కాసేపు ఆ వేడి ఆవిరికి సిమ్లో ఆ పాలు, పంచదార అవి మొత్తం కూడా బ్రెడ్ని బాగా పట్టుకుంటాయి. కాసేపు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ పాలను యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు పాలు మరియు ఏదైతే పానకం ఉందో అవి రెండు బ్రెడ్ ముక్కల్ని బాగా పట్టుకునే విధంగా వాటిని కొంచెం కొంచెంగా కలపొద్దు, ప్రెస్ చేయాలి. కలిపితే మొత్తం బ్రెడ్ ముక్కలు విడివిడిగా అయిపోతూ ఉంటాయి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే బ్రెడ్కి ఆ పాలు, పానకము, ఆ స్వీట్నెస్ అదంతా థిక్గా పట్టుకొని ఏ పీస్కి ఆ పీస్ బాగా ఉంటుంది రుచికి. 10 నిమిషాలు
బాగా మూత పెట్టేసి ఉంచుకున్న తర్వాత బ్రెడ్ ఈ విధంగా వాటర్ అండ్ పాలను అంటే వాటి యొక్క పానకాన్ని ఈ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మొత్తము డ్రై అయిపోయింది చూడండి స్వీట్. సో ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చేర్చాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని చేర్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మెల్లగా కదపాలి. స్వీట్లో అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసే విధంగా కొంచెంగా కలపాలి. వావ్, ఎంతో చక్కగా ఏ పీస్కి ఆ పీస్గా మొత్తము రెడీ అయిపోయింది. ఈ విధంగా డబల్ కా మీఠా అనేది యమ్మీగా చిటికలో 15-20 నిమిషాల ప్రాసెస్లో డబల్ కా మీఠా అనేది రెడీ అయిపోయింది. పీస్ కూడా ఎంత చక్కగా, ఎంత బ్రౌనిష్గా, ఎంత బాగా వచ్చింది. సో ఇది రంజాన్ మాసంలో స్పెషల్ డబల్ కా మీఠా రెడీ. యమ్మీగా ఎంతో చక్కగా రెడీ అయిన డబల్ కా మీఠా రెడీ అండి. దీన్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. సో టేస్ట్ ఇప్పుడు దీన్ని మా గుడియా టేస్ట్ చేస్తుంది. సో పిల్లలకి ఎంతో ఇష్టంగా టేస్టీగా కావలసిన డబల్ కా మీఠా. సో ఇప్పుడే వేడిగా గుడియా, హౌ ఇస్ ఇట్? సూపర్, యమ్మీ. వావ్, జ్యూసీ యమ్మీ. రియల్లీ టేస్టెడ్ అండ్ సూపర్. వావ్, టేస్ట్ సూపర్. ఓకే అండి. మళ్ళీ మరి యొక్క నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మన ఛానల్లో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కొత్త రెసిపీతో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా డబల్ కా మీఠా కావాలంటే ఆర్డర్ చేయండి.